1 అవర్ 1 బుక్, 1 గంటలో 1 పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈ దినం మనం ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, బైబిల్లోని ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క వారం నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయనా. నీ మాటలు జుంటి తేనె ధారల కంటే మధురమైనవి ప్రభువా. మీ వాక్య సత్యాలు ఈరోజు ధ్యానించబోతూ ఉండగా ప్రసంగి గ్రంథము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మేము ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలో మీరు మాకు బోధించమని, మీ దాసుని వాడుకొనమని యూట్యూబ్లో చూస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ యొక్క ప్రసంగి గ్రంథం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రసంగి గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథాన్ని హెబ్రీ భాషలో కొహలెత్ అని అంటారు. ఏమంటారు? కొహలెత్. కొహలెత్ అనే మాటకి అర్థం ఏంటంటే ద వన్ హూ కాల్స్ ఆర్ గ్యాదరింగ్ పీపుల్, హూ అడ్రెసెస్ అసెంబ్లీ. కొహలత్ అనే మాటకు అర్థం ఏంటంటే కొంతమందిని ఒక చోట సమకూర్చి వారికి ఒక సందేశాన్ని ఇచ్చేవాడు. కొంతమందిని ఇలా సమకూర్చి వారికి ఒక ప్రసంగం చేసేవాడు. కొహలత్ అనే మాటకు అర్థం. తర్వాత దీన్ని గ్రీక్ బైబిల్లోకి తర్జుమా చేసినప్పుడు దానికి ఒక పేరు పెట్టారు. దాని పేరు ఏంటంటే ఎక్లీసియాసిట్. అదే పేరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా తర్జుమా చేశారు. ప్రసంగి గ్రంథాన్ని ఎక్లీసియాస్టిక్స్ అంటారు. మరి ఈ గ్రంథానికి తెలుగు పదం ప్రసంగి. ప్రసంగి అనగా ప్రసంగికుడు. అది ప్రసంగి అంటే ఎవరు? ప్రసంగించేవాడు. కొంతమందిని కూర్చోబెట్టుకొని వారికి దేవుని యొక్క వాక్య సత్యాలు నేర్పేవాడు, టీచ్ చేసేవాడు, ప్రసంగించేవాడు. ప్రసంగించేవాడు గనుక ఈ పుస్తకానికి ఏమి పేరు వచ్చింది? ప్రసంగి అని పేరు వచ్చింది. మరి ఈ ప్రసంగి గ్రంథ రచయిత ఎవరో మనం ప్రారంభంలోనే చదవచ్చు. చూడండి ఎవరో. 1:1 దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ఎవరు దావీదు కుమారుడు? రాజు అయిన సొలొమోను. ఆయన్ని ప్రసంగి అని సంబోధించాడు. అనగా కొంతమంది సమూహానికి ఆయన బోధించేవాడు, బోధకుడు, ప్రసంగికుడు. వ్రాయబడిన కాలము క్రీస్తు పూర్వము 935. క్రీస్తు పూర్వం 935. సుమారు క్రీస్తు పూర్వం 935 సంవత్సరంలో ఈ పుస్తకం వ్రాయబడింది. అలాగే ఈ పుస్తకం యొక్క మూల వచనం ఏంటి? వాట్ ఈస్ ద కీవర్స్? ఈ పుస్తకం యొక్క మూల వచనము 12వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఈ పుస్తకంలో చాలా విషయాలు చెప్పి చివరిలో ఈ పుస్తకం యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని ఈ 13వ వచనంలో చెప్పాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే ఆ ఫలితం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఈ ప్రసంగి అనేటువంటి గ్రంథకర్త సొలొమోను అనేక విషయాలు చెప్పి చివరిలో ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ముగింపులో ఒక అద్భుతమైన సారాంశాన్ని చెప్పాడు. అది ఈ పుస్తకం యొక్క మూలవాక్యంగా మనం తీసుకోవచ్చు. అలాగే ఈ పుస్తకం యొక్క అంశము సమస్తము వ్యర్థమే అనే అంశం. ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. సమస్తము వ్యర్థమే. ఆ మూల అంశాన్ని మనం 2వ వచనంలో చూస్తాం. చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం
2వ వచనం చదవండి ఎవరైనా. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ ఒక్క వచనంలో ఈ మాట ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. నిజానికి ఈ పుస్తకం అంతా మనం చదివితే సుమారు 35 సార్లు వస్తుందట. ఏ మాట అది? వ్యర్థం. అలాగే సూర్యుని క్రింద అనే మాట కూడా చాలాసార్లు వచ్చింది, సుమారు 27 సార్లు వచ్చిందని లెక్కబెట్టిన వాళ్ళు చెప్పారు. కనుక ఈ పుస్తకం యొక్క మూలాంశం ఏంటంటే, దేవుడు లేకుండా మానవుడు జీవించే జీవితం అంతా వ్యర్థం. ఆ మాట రాసుకోండి. దేవుడు లేకుండా మానవుడు జీవించే జీవితం అంతా వ్యర్థం. దేవుడు లేకపోతే వ్యర్థం, దేవునితో కూడిన జీవితం అర్థవంతమైనది. దేవుడు లేకుండా మానవుడు జీవించే జీవితం అంతా వ్యర్థము అనే సత్యాన్ని ప్రసంగి గ్రంథకర్త రాజైన సొలొమోను ఈ పుస్తకంలో చెప్పాడు. నేను పోయినసారి కూడా చెప్పాను, రాజైన సొలొమోను 66 పుస్తకాల్లో 3 పుస్తకాలు రాశాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతం. పరమగీతం అనే పుస్తకాన్ని ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి ప్రేమలో ఉన్నప్పుడు రాసినటువంటి కావ్యం అది పరమగీతం. ఆ తర్వాత మధ్య వయసులో దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సామెతల గ్రంథం రాశాడు. చివరిగా వృద్ధాప్యంలో జీవితం అంతా అనుభవించి ముసలివాడైపోయిన తర్వాత తాను ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పులు రాబోయేటువంటి జనరేషన్ చేయకూడదని వారిని హెచ్చరించడానికి మరి వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనే అంశం కలిగినటువంటి ప్రసంగి అనే గ్రంథాన్ని వృద్ధాప్యంలో ఆయన రాశాడు. యవ్వనంలో పరమగీతం రాశాడు, మధ్య వయసులో సామెతల గ్రంథం రాశాడు, వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథం రాశాడు. గత వారం మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేశాం. ఈరోజు ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు లేకుండా మానవుడు జీవించేటువంటి జీవితం, మానవుడు మనశ్శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థం అని చెప్పాడు. ఈ మాట కూడా రాసుకోండి. దేవుడు లేకుండా మానవుడు సంతోషం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఏమైపోతాయంట? వ్యర్థమైపోతాయి. ఈ మాట ఎవరు చెప్పారు? డబ్బు లేనివాడు కాదు, అధిక సంపన్నుడు ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను. జ్ఞానం లేనివాడు కాదు, తన తరములో తన తర్వాత తరాల్లో తన ముందు తరాల్లో అంత జ్ఞానవంతుడు ఎవరు కూడా లేరు. ఈ అధిక జ్ఞానం కలిగినటువంటి మహాజ్ఞాని రాజైన సొలొమోను మహా గొప్ప ఐశ్వర్యవంతుడు, వెండి బంగారము కిలోల కొద్దీ కలిగి ఉన్నటువంటి వాడు. అంత ఐశ్వర్యవంతుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు లేకుండా సంతృప్తికరమైన జీవితం, మనశ్శాంతి పొందడం ఏంటంటే అది వ్యర్థం. ఆ మాటని భలే చక్కగా వివరిస్తాడు. ఆయన ఏమంటాడంటే చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం, 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతా నేను నిదానించి వివేచింపగా అన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఆగుపడెను. గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే దొరికిదా? ఒకసారి ప్రయత్నం చేయండి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా యూ కెనాట్ క్యాచ్ ద ఎయిర్. సంతృప్తి కూడా అలాంటిదే. దేవుడు లేకుండా ఐశ్వర్యంలోనో లేకపోతే ధనంలోనో ఎక్కడో సంతృప్తి ఉందని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ తృప్తి అనేది నీకు దొరకదని అనుభవంతో చెప్పాడన్నమాట. ఎవరో రాజు అయిన సొలొమోను. అలాగే గ్రంథ విభజన. మరి ఈ గ్రంథాన్ని ఎన్ని విధాలుగా విభజించవచ్చు అని ఆలోచన చేస్తే చాలామంది బైబిల్ పండితులు చాలా రకరకాలుగా విభజన చేశారు. నేను చాలా చదివాను, చాలా చూశాను. వాటిలో నాకు బాగా నచ్చింది లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అనేటువంటి ఒక స్టడీ బైబిల్ ఉంది. ఆ స్టడీ బైబిల్లో ఈ పుస్తకాన్ని 4 భాగాలుగా విభజించారు. అది నాకు బాగా నచ్చింది, చాలా సింపుల్గా ఉంది. దాన్నే మీతో షేర్ చేద్దామని అది నా నోట్స్లో రాసుకొచ్చాను. ఇది నా సొంత డివిజన్ కాదు, లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్లో నుంచి నేను సేకరించినటువంటి విభజన. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి, 12 అధ్యాయాలు. 12 అధ్యాయాలని లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్లో 4 భాగాలుగా విభజించారు. అదే డివిజన్ని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకాన్ని మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది
సొలొమన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, సొలొమోను యొక్క వ్యక్తిగత అనుభవాలు. ఏంటి? సొలొమోను యొక్క వ్యక్తిగత అనుభవాలు. ఆయన వ్యక్తిగతంగా తన జీవిత కాలంలో ఏమేమి అనుభవించాడో అవన్నీ కూడా ఆయన 2 అధ్యాయాల్లో రాశాడు. 1, 2 అధ్యాయాలు. రెండవ డివిజన్ జనరల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సొలొమన్. సొలొమోను యొక్క పరిశీలించిన విషయాలు. సొలొమోను తన జీవిత కాలంలో అనేక మందిని చూశాడు, సమాజాన్ని అబ్జర్వ్ చేశాడు, మనుషుల్ని అబ్జర్వ్ చేశాడు. ఆయన అబ్జర్వేషన్లో తేలినటువంటి విషయాలన్నీ కూడా ఆయన 3 నుండి 5 అధ్యాయాల్లో వ్రాశాడు. జనరల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సొలొమన్. సొలొమోను పరిశీలించిన విషయాలు. తెలుగులో అవి సొలొమోను పరిశీలించిన విషయాలు. ఇక 3వది ప్రాక్టికల్ కౌన్సిలింగ్ ఆఫ్ సొలొమన్. సొలొమోను ఇచ్చిన సలహాలు. అది మరి ఇదంతా అబ్జర్వేషన్ చేసి ఆయనకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చాడు నెక్స్ట్ జనరేషన్కి. తన తర్వాత తరం తనలాగా చెడిపోకూడదని, తనలాగా పాడైపోకూడదని. అరే, కొంతమంది అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, మేము చదువుకోక చెడిపోయామరా, మీరన్నా చదువుకోండిరా అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. అలాగే సొలొమన్ కూడా, నేను ఎన్నో తప్పులు చేశాను, మీరు ఆ తప్పులు చేయబాకండి, మీరు ఎలా జీవిస్తే మంచిది, ఎలా జీవిస్తే మంచిది, ఎలా ఉంటే ఎలా బెటర్గా మీరు జీవిస్తారని అద్భుతమైన కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఒక పెద్ద ఆయన, ఒక ముసలాయన, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి లాంటి వాడు సొలొమన్ తన బిడ్డలందరినీ సమకూర్చి, యవనస్తుల్ని వాళ్ళందరినీ సమకూర్చి ఈ ప్రసంగాలు చేశాడు ఆయన. కాబట్టి 3వ డివిజన్ ఏంటంటే సొలొమోను యొక్క సలహాలు. ఇక 4వది 6 నుంచి 8 వచనాలు, 8 అధ్యాయాలు, 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. చివరిగా 4వది ఫైనల్ కంక్లూజన్. సొలొమోను యొక్క ముగింపు సందేశం. ఒకవైపు తన అనుభవాలు చెప్తా ఉన్నాడు, మరోవైపు తాను పరిశీలించిన విషయాలు చెప్తూ ఇవన్నీ సమాప్తి చేసి ముగింపులో మనం ఎలా ఉండాలో అద్భుతమైనటువంటి ముగింపు ఈ గ్రంథానికి ఆయన ఇచ్చాడు. అది 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. దీంతో ఈ పుస్తకం అయిపోద్ది అన్నమాట. ఒకసారి చెప్తారా ఏంటో ఇవి? మొట్టమొదటి ఏంటి? సొలొమోను యొక్క అనుభవాల సారం 1, 2 అధ్యాయాలు. రెండవది సొలొమోను యొక్క పరిశీలించిన విషయాలు, జనరల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సొలొమన్. మనం కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, చేసి మనం ఒక ముగింపుకు వస్తాం మనం కూడా. అలాగే సొలొమన్ కూడా తన జీవిత కాలంలో ఎన్నో అబ్జర్వేషన్ చేసి ఆయన పరిశీలించిన విషయాలన్నీ కూడా మరి 3 నుండి 5 అధ్యాయాల్లో చెప్పాడు. 3వది ప్రాక్టికల్ కౌన్సిలింగ్, అభ్యాసాత్మకమైనటువంటి సలహాలని, పాటించవలసినటువంటి సలహాలని 6 నుండి 8 అధ్యాయాల్లో ఆయన ఇచ్చాడు. తర్వాత 4వది ఫైనల్ కంక్లూజన్, ముగింపులో ఆయన అద్భుతమైన సందేశం ఇచ్చాడు. ముగింపు సందేశం లేదా ముగింపు మాటలు అని కూడా చెప్పచ్చు. మనం చదువుకున్నాం ఇందాక కదా, 12వ అధ్యాయం 13వ వచనం ఏంటి? ఒకసారి చదవండి. 12, 13. ఇదంతయు విన్న తరువాత, అదిగో చూసారా, కంక్లూజన్కి వచ్చేసాడు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవలను, మానవ కోటికి ఇదే విధి. ఒక చక్కటి కౌన్సిలింగ్ని మరి సొలొమన్ ఈ పుస్తకం యొక్క చివరిలో ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నిజానికి ఈ పుస్తకంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ దేవుని మాటలుగా తీసుకోకూడదు మనం. చాలామంది ఇవన్నీ దేవుని వాక్యం అలా ఉంది కదా, ఇలా ఉంది కదా అంటారు. ఇవన్నీ దేవుని మాటలు కాదు, ఇవన్నీ దేవుని ఉద్దేశాలు కాదు. ఇవన్నీ ఏంటి? సొలొమోను యొక్క అనుభవాలు, సొలొమోను పరిశీలించిన విషయాలు. మరి ఇవన్నీ దేవుని మాటలు కాకపోతే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి బైబిల్ ఎందుకు పెట్టాడంటే ఆయన తన అనుభవాలు చెప్తూ
తాను పరిశీలించిన విషయాలు చెప్తూ ముగింపులో ఒక చక్కటి మాట ఆయన చెప్పాడు. ఏమిటా మాట? ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి, మానవ కోటికి ఇదియే విధి అని ఒక అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్. అంటే తాను ఎవరికైతే మరి బోధిస్తున్నాడో వాళ్ళందరి మనసులు ఇప్పుడు ఎటు తిప్పాడు? చివరికి దేవుని వైపు తిప్పాడు. ఇది ఒక సరైనటువంటి గైడ్గా మరి నడిపిస్తూ ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని కూడా బైబిల్లో చేర్చటం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఈ ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక వచనం తీసి ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు అని మనం అనకూడదు. ఎందుకని? ఇవన్నీ సొలొమోను యొక్క అనుభవాలు. కొన్ని మాటలు చూపిస్తా, మీకు అర్థమైద్ది. చూడండి, కొన్ని మాటలు చూద్దాం మనం. 1వ అధ్యాయం 14వ వచనం, 1:14. సూర్యుని కింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచి తిని, అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ నేను చూసిన విషయాలు, నా కళ్ళారా చూసిన విషయాలు నేను రాస్తున్నా అన్నాడు. 3:22 చూడండి, 3వ అధ్యాయం 22వ వచనం. కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని లేపుకొని పోవాడు ఎవడనూ లేకపోవడం నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదనే సంగతి నేను తెలుసుకొంటిని. అంటే తాను చూసిన విషయాలు కొన్ని రాశాడు, తాను తెలుసుకున్న విషయాలు కొన్ని రాశాడు. మరొక చోట నేను అనుకొంటిని అంటాడు. 4:3 చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. ఇంకా నువ్వు పుట్టని వారు సూర్యుని కింద జరిగే అన్యాయం పనులు చూడలేదు కాబట్టి ఈ ఉభయుల కంటే వారే ధన్యులని నేను అనుకొంటిని. ఇది దేవుడు అనుకున్నాడా? ఆయన అనుకున్నాడా? సొలొమోను అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఎలా ఉంది, ఇదిగో దేవుడు ఎలా అనుకున్నాడు అని చెప్పకూడదు. ఇవన్నీ కూడా సొలొమోను చూచిన విషయాలు 1, 2, తెలుసుకున్న విషయాలు 3, తన మనసులో అనుకున్న విషయాలు. అందుకని ఎప్పుడైనా ప్రసంగి గ్రంథంలో ఉన్న వచనాలని వ్యాఖ్యానించాలి అంటే ఈ విషయం గురించి హోల్ బైబిల్ ఏం చెప్తుందా అని ఇతర వచనాలతో, ఇతర పుస్తకాలతో పోల్చి మనం చూడాలి. అప్పుడు ఒక ముగింపులోకి మనం వస్తామన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క చాప్టర్లో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మనం చూద్దాం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు. నాకున్న కొద్ది సమయాన్ని బట్టి 12 అధ్యాయాల్లో నుంచి కనీసం ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, మీరు ఫాలో అవ్వండి. మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో తృప్తి లేని కన్ను రాసుకోండి. ఈ కంటికి ఏం లేదంట? అందరు గట్టిగా చెప్పండి. తృప్తి లేదు. ఆయన అబ్జర్వేషన్స్లో ఇది తేలిందనమాట. చూడండి, ఆ మాట మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. రెడ్ పెన్ ఉంటే మంచిది మీ చేతిలో, రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, అండర్లైన్ చేయండి. వినుట చేత చెవికి కూడా తృప్తి లేదు. ఈ రోజుల్లో చాలామంది రీల్స్ చూస్తూ ఉంటారు. ఎంత చూసినా కానీ ఏళ్ళ పుట్టిద్ది, కానీ ఛార్జింగ్ అయిపోయిద్ది, కానీ టైం వేస్ట్ అయ్యిద్ది, కానీ తృప్తి తీరిద్దా? ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. కాసేపు టీవీ చూద్దామని పెట్టుకుంటాం, 10 నిమిషాలు చూద్దాం అనుకుంటాం, కానీ 1:30 అయిపోయి ఎప్పుడూ అయిపోయిద్ది. ఎందుకు అయిపోయింది? నువ్వు ఎంత చూసినా ఈ కంటికి ఏముండదు చెప్పండి? తృప్తి ఉండదు. ఇది అనుభవంతో చెప్పాడు ఆయన. చూడండి, ఆయన అనుభవాన్ని కూడా చూద్దాం. 2వ అధ్యాయంలో 10వ వచనం. 2:10 చదవండి ఎవరైనా. సొలొమోను అంటున్నాడు, నా కన్నులో ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మనమైతే ఏదైనా చూసేటప్పుడు ఇది చూడకూడదని కళ్ళు మూసుకుంటాం. సొలొమోను అలా కాదంట. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా 2 కళ్ళతో ఏమి చూడాలనుకుంటే అది చూసా నేను. దేనికోసం? సంతృప్తి కోసం.
వినోదం కోసం ఏది కావాలంటే అది చూశాడు. రిజల్ట్ ఏంటి? 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడ్డ ప్రయాసంతా నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఆగపడింది. వేస్ట్. తృప్తి ఏమైనా వచ్చిందా? చూసి చూసి కళ్ళు పోయినాయి కానీ తృప్తి రాల. ఈ దినాల్లో చాలామంది కంటితో అనేక పాపాలు చేస్తూ ఉన్నారు. మోహపు చూపు, వార చూపులు, వ్యభిచారపు చూపులు, అపవిత్రమైన వాటిని చూడటం, పోర్నోగ్రఫీ చూడడం, ఇవన్నీ భయంకరమైన పాపాలు. ఇవన్నీ కంటితో చేసే పాపాలు. చెవితో చేసే పాపాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎన్ని చేసినా నీకు సంతృప్తి రాదు 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 అని సొలొమోను తన యొక్క అనుభవంతో చెప్పాడు. 4:8 కూడా చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగ కష్టపడుతూనే ఉంటాడు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, డబ్బులు ఎన్ని చూసినా, ఒక్కసారి 1 కోటి రూపాయలు చూసినా ఈ కంటికి తృప్తి ఉంటుందా? ఇక చాలు అంటుందా చెప్పండి? కాదు, ఇంకో 1 కోటి సంపాదించాలి, ఇంకా ఆ డబ్బులు కావాలి. చూచుట చేత కన్ను ఐశ్వర్యము చేత ఏమాత్రం తృప్తి చెందదు. కనుక మొదటి అధ్యాయంలో నేర్చుకోవలసిన మొట్టమొదటి లెసన్ ఏంటంటే కంటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అది కంటిని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. ఏది పడితే అది చూడకూడదు, ఇష్టానుసారమైంది చూడకూడదు. ఎందుకంటే కంటి చూపు ద్వారానే చెడ్డ ఆలోచనలు మన మనసులోకి వస్తాయి. మనం చెడు చూస్తే చెడు ఆలోచనలు వస్తాయి, మంచి చూస్తే మంచి ఆలోచనలు వస్తాయి. చెడు చూస్తే చెడ్డ కళలు వస్తాయి. జాగ్రత్త. చాలామంది అంటారు చెడ్డ కళలు వస్తున్నాయి అని అంటారు. మరి పొద్దున్న సాయంత్రం దాకా మరి సెల్ ఫోన్లో చెడు చూస్తే చెడు రాకేమొస్తాయి? కంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చూస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. రండి, ఇక 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలో మనశ్శాంతి కోసం సొలొమోను ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంత చేసినా అతనికి తృప్తి కలగలేదు. చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం. నా మనసు ఇంకా జ్ఞానం అనుసరిస్తూ ఉంటే ఆకాశం క్రింద తాము బ్రతుకాలమంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని తలంచి నా దేహాన్ని ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందాం అనుకున్నాడు. అండర్లైన్ చేయండి. దేని చేత? ఎవడో చెప్పాడు, రాజుగారు మీరు మందు తాగండి సార్, మీకు భలే హ్యాపీగా ఉంటుంది, భలే మత్తుగా ఉంటుంది, భలే మజా ఉంటుంది అండి అన్నారు. మందు కొడితే మజా ఉంటుందని చెప్పారు. నిజమే అనుకొని మనోడు మందు కొట్టడం మొదలుపెట్టాడు. ఏమి తాగినా ఏమీ ప్రయోజనం లేదు. మద్యపానం రాజుకి ఏమాత్రం మనశ్శాంతి ఇవ్వలేకపోయింది. 4వ వచనం చూస్తే ఇల్లు కట్టించుకున్నాడంట. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికే చచ్చిపోతున్నాం, ఆయన ఎన్ని ఇళ్ళు కట్టించుకున్నాడు. పెద్ద ప్యాలెస్ కట్టించాడు. 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, తోటలో శృంగార వనాలు వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించుతుని, వృక్షాలకు నారుమళ్ళకు నీరు బారటానికి చెరువులు తవ్వించాను, పనివారిని పనికత్తెలు సంపాదించుకున్నాను. నా ఇంట పుట్టిన దాసులు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందున్న వారి కంటే ఎక్కువగా పశువుల మందలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు బాగా విస్తారంగా సంపాదించుకున్నా, వెండి బంగారాలు సంపాదించుకున్నా. ఎంత డబ్బు సంపాదించాడు, కానీ ఏం లేదు. అందరు నా వైపు చూడండి. ఇదంతా విన్న తర్వాత ఒకడు గాలికై ప్రయాసపడ్డాడు. ఎంత ధనం సంపాదించాడు, ఎంత ఐశ్వర్యం సంపాదించాడు, అతనికి తృప్తి కలగలేదు. 8వ వచనం 4వ లైన్. గాయకురాండ్రను మనుషులు ఇచ్చి సంపదలు సంపాదించుకోండి, బహుమంది ఉపపత్రులు ఉంచుకోండిని. నాయన ఎంత ఘోరం చూడు. పెళ్లి చేసుకోవడం కాదంట ఇది. ఏంటిది? ఉంచుకోండిని. బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో, ఎంతమందిని ఉంచుకున్నాడో బైబిల్లో ఉంది. చెప్పగలరు ఎవరైనా? పాస్టమ్మ గారు తప్ప ఎవరైనా చెప్పచ్చు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అందరూ జుట్టు పీకారు ఆయన్ని. వాళ్ళలో గయ్యాళి గంపలు ఎంతోమంది ఉన్నారు, విసిగించేవారు ఉన్నారు. భయంకరమైన బాధలు పడ్డాడు. ఒక భార్యతోనే చచ్చిపోతున్నారు జనం. ఈయన ఎట్లా కాపురం చేశాడో మరి 700 మంది భార్యలతో మనకు తెలియదు.
వాళ్ళు చాలక ఇంకా 300 మందిని కంటికి నచ్చిన వాళ్ళని ఉంచుకున్నాడు. తృప్తి వచ్చిద్దేమో అనుకున్నాడు. ఏడొచ్చింది? చివరికి ఒకడు గాలికై ప్రయాసపడినట్టు. కనుక 2వ అధ్యాయం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు లేకుండా మానవుడు చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థమే. దేవుడు లేకుండా సంతృప్తి అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎన్నడూ రానే రాదు. ఇది అనుభవంతో చెప్పిన మాట. ఆయన ఎప్పుడో అనుభవించి చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానంలో ఏమైనా మనశ్శాంతి ఉందా, వ్యభిచారంలో ఏమైనా సంతృప్తి ఉందేమో చూద్దామని. డబ్బు సంపాదిస్తే భలే తృప్తిగా ఉంటుంది అనుకుంటున్నారు. డబ్బులో తృప్తి లేదు, వ్యభిచారంలో తృప్తి లేదు, మద్యపానంలో తృప్తి లేదు. సంతృప్తినిచ్చేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తప్ప ఈ లోకంలో ఏది కూడా మనకి సంతృప్తిని ఇవ్వదనే సత్యాన్ని 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక రండి 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలో గాడ్స్ టైం గురించి మనం చూడొచ్చు. రాసుకోవాలి అందరూ ఇవన్నీ. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను నేను. మొదటి అధ్యాయంలో సంతృప్తి లేని కన్ను. 2వ అధ్యాయంలో దేవుడు లేకుండా మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థం. 3వ అధ్యాయంలో దేవుని సమయం. చూడండి, 3వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల వరకు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. గమనించారో లేదు చూడండి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. ఇక మొదలు పెడతాడు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పవేయడానికి, కౌగులించటం మానుటకు, వెదకుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. ఇప్పుడు పెట్టాడు ఫుల్ స్టాప్. ప్రతి దానికి సమయం కలదు. ఆయన అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే, ప్రతిదీ కూడా దేవుడు చక్కగా టైం సెట్ చేసి పెట్టాడు. మనకే తొందర ఎక్కువ. ఇంకెప్పుడు మా అమ్మాయి పెళ్ళి ఇంకెప్పుడైద్ది, నా పెళ్ళి ఎప్పుడైద్ది, నేనెప్పుడు తల్లినవుతాను. నువ్వు గర్భం ధరించే సమయం ఒకటి ఉన్నది, దేవునికి స్తోత్రం. నీకు వివాహం అయ్యే సమయం ఒకటి ఉన్నది, దేవుడు సెట్ చేసి పెట్టాడు అంతే. నీవు ఒక గృహాన్ని కలిగి ఉండే సమయం ఒకటి ఉన్నది. ఆ మాట మర్చిపోకుండా చదవండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. 17వ వచనం చూడండి. ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని అండర్లైన్ చేయండి. ఏం సమయం ఇది? నీతిమంతులకు, దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని నా హృదయములో నేను అనుకుంటుని. ఈయన అనుకున్నది నిజమే. సొలొమోను అనుకున్న విషయాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. కొన్నిటిని వేరే వాక్యంతో పోల్చి మనం చూడాలి. నిజమే, దేవుడు ఆయన కార్యాలు ఆయన సమయంలో చేస్తాడు. ఒక క్రాస్ రిఫరెన్స్ చూద్దాం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. మనం మూసేయబాకండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. పేతురు కూడా గాడ్స్ టైం గురించి మాట్లాడాడు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం, 5లో 6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న సోదరులారా, కంగారు పడొద్దు, చింతపడొద్దు. దేవుడు తన కార్యాలను తన సమయంలో చేస్తాడు. నమ్ముతున్నారా మీరు? నమ్మాలి. నమ్మితే ఓపికతో ఎదురు చూడాలి. అది మనకు లేనిదే. అది ఏం లేదు, మనకి ఓపిక లేదు. ఇంకెప్పుడు చేస్తాడో దేవుడు, ఇంకెప్పుడు. పేతురు కూడా అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం దీన మనస్సు కలిగి ఉండాలి. ఓపికతో ఎదురు చూస్తే ఆయన టైంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి 3వ అధ్యాయంలో. వాటిని మీరు ప్రశాంతంగా చదివి ధ్యానించండి. 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయం ఫ్రెండ్షిప్ మీద. 4వ అధ్యాయం స్నేహము యొక్క విశిష్టత. ఏంటి స్నేహము యొక్క విశిష్టత? 4వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు, 9 నుండి 12 వరకు చూడండి. ఇద్దరి కష్టము చేత
ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఆయన తన అబ్జర్వేషన్లో వీటిని చాలా క్లియర్గా చెప్పాడు. జాగ్రత్తగానండి. ఒంటరిగా ఉంటే మంచిదా, జంటగా ఉంటే మంచిదా? కొంతమందికి ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం. ఎవరితో మాట్లాడరు, ఎవరితో పలకరు. నేను, నా ఇల్లు, నా కుటుంబం, నేను, బస్ అంతే అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ద గాడ్స్ వే. ఇది దేవుని యొక్క మార్గం కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆయనకి సాటి అయిన సహాయంగా ఎవరినిచ్చాడు? అవనిచ్చాడు. ఇది వివాహం గురించి కూడా మాట్లాడుతూ ఉంది. ఒంటిగా ఉండటం కంటే జంటగా ఉండటం మంచిది అంటానికి ఆయన 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఎన్ని ఎగ్జాంపుల్స్? 3. చూడండి, ఏంటో 3 చూద్దాం. 10వ వచనం, వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. ఒంటరిగాడు పడిపోతే వాడికి శ్రమే కలుగును, వాడిని లేవనెత్తేవాడు లేకపోను. ఒంటరిగా నువ్వు ప్రయాణం చేస్తే కళ్ళు తిరిగి పడ్డావానికి ఎవరు లేపుతారు? అదే ఇంకొక తోడు ఉంటే పక్కన ఒకళ్ళు పడితే ఇంకొకళ్ళు చేయబట్టుకొని అలా లేపుతారు అన్నమాట. అంతే, లేపుతారు. అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. యేసు ప్రభువు వారు తన శిష్యులను ఇద్దరిద్దరిని పంపించాడు. 12 మందిని కదా. ఎందుకని? ఒకళ్ళొకళ్ళు 12 మందిని 12 ఊర్లు పంపొచ్చుగా. 6 ఊర్లే పంపాడు, ఇద్దరిద్దరిని. అది స్నేహం యొక్క ప్రాధాన్యత. మనం పడిపోతే వాళ్ళు లేపుతారు. దేవుని బిడ్డలమైన మనం కూడా విశ్వాసులుగా ఒంటరిగా ఉండకూడదు. తోటి విశ్వాసులతో కలిసిమెలిసి ఉండాలి. 2వ మేలు 11వ వచనం, ఇద్దరు కలిసి పండుకుంటే వారికి వెట్టగలుగుతుంది. వెట్ట అంటే వేడి. ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. చలి దేశాల్లో ఒకళ్ళే కనుక పడుకుంటే తెల్లారిపాటి గడ్డగట్టిపోతారన్నమాట. అదే ఇద్దరు కలిసి పడుకుంటే ఒకరి శరీరం మరొక శరీరానికి వేడి కలిగించడం ద్వారా ఇద్దరు తెల్లారిపాటికి బతికే ఉంటారు. మరి ఒక్కళ్ళు ఉంటే ఏమైపోతారు? చచ్చిపోతారు. అది 2వ ప్రయోజనం. 3వ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒంటరిగా ఒకని మీద మరొకడు పడితే ఇద్దరూ కూడి వాడిని ఎదిరింపగలరు. ఎందుకంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఒంటరిగా ఉన్న వ్యక్తి మీద ఒకళ్ళు దాడి చేస్తే ఒంటరిగా ఎదుర్కోలేడు. చాలామంది యవనస్తులైన ఆడపిల్లలు అంటారు, నేను పెళ్లి చేసుకోను, నేను ఒక్కదాన్నే ఉంటా, నేను ఇలాగే ఉంటా, అందుకే నాకు పెళ్ళి అంటే ఇష్టం ఉండదు, నేను చేసుకోను అంటారు. కొంతమంది అబ్బాయిలు కూడా మేము పెళ్లి చేసుకోం, మాకు ఇలాగే బాగుంది అంటారు. అది దేవుని చిత్తం ఎన్నటికీ కాదు, కాదు, కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇక 5వ అధ్యాయంలోకి రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొక్కుబడుల గురించి వ్రాశాడు. టైటిల్ ఏంటంటే మ్రొక్కు కొనుట, దేవునికి మ్రొక్కు కొనుట. కొంతమందికి ఇది అలవాటు. ఏం చేయడం? దేవునికి మొక్కు. చిన్న కష్టం రాగానే, అయ్యా మా అబ్బాయికి బాగాలేదయ్యా, చచ్చిపోయేటట్టున్నాడయ్యా, వాణ్ణి కనుక బతికిస్తే ఇదిగో నేను అది చేస్తానయ్యా, ఇది చేస్తానయ్యా, ఇదిగో నీ మందిరంలో ఫ్యాన్ ఇస్తానయ్యా, లేకపోతే నా కొడుకుని నీ సేవకే సమర్పిస్తానయ్యా, ఉద్యోగం వచ్చినా చేయనీనయ్యా అని ఆ కష్టంలో పాపం ఏదో మొక్కుంటారు. కష్టమంతా తీరిన తర్వాత వామ్మో ఇంత మనం యాడ్ చేస్తాం అనుకుంటారు. అందుకే సొలొమోను అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. 2వ వచనం, దేవుని సన్నిధిలో అనాలోచనంగా పలకడానికి హృదయం త్వరపడియొద్దు, నీ నోటిని కాచుకో. దేవుని మందిరికి రాగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నా రోగం కనుక తగ్గించావంటే నేను అది చేస్తా, ఇది చేస్తా ప్రభువా అంటారు కొంతమంది. నా ఉద్యోగం వస్తే ఫస్ట్ శాలరీ మొత్తం నీ సేవకిస్తానా అంటాడు. ఒక్కసారి 80,000 వచ్చినాయి అనుకోండి, వామ్మో ఎంత ఇటం ఆ దేవుడికి, 80,000 ఆడేద్దాం, దశం భాగం 8,000 ఇద్దామని అనుకుంటారు. అంటే ప్రమాణం చేసిద్దేమో జీతం మొత్తం ఇస్తానని, ఇప్పుడు ఇచ్చేదంతా 8,000. తొందరపడి ప్రమాణం చేయొద్దు అంటున్నాడు. చూడండి 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. కొంతమంది అంటారు ఇప్పుడు కాదు కానీ తర్వాత చేస్తాలే, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు, మీకు కూడా తెలుసు కదా. నువ్వు దేవునితో ప్రమాణం చేసుకున్నావు, అది నీకు నీ దేవునికి సంబంధించింది. నువ్వు దేవుని సన్నిధిలో మొక్కుకున్న తర్వాత అస్సలు ఆలస్యం చేయకూడదు.
5వ వచనం, నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. మొక్కుకొని చెల్లింపకుండా ఉండే కంటే మొక్కొనకుండా ఉండడమే మేలు. ఈ విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెప్పింది. ధర్మశాస్త్రం రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి, చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొన్న తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు. అనగా ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే చెప్పాడో మరి అదే విషయాన్ని సొలొమోను తన పుస్తకంలో చెప్తా ఉన్నాడు. ఈయన దేవాలయాన్ని కట్టాడు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. బహుశా చాలామందిని చూసి ఉంటాడు మొక్కుబడి చేసి చెల్లించకుండా ఉన్న వాళ్ళని. ఆయన చూసిన అబ్జర్వేషన్స్లో నుంచి ఈ మాటలు ఆయన రాశాడు. ఇది కూడా మరి వాక్యానుసారమైంది, దేవుని చిత్తానుసారమైంది. కానీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? తొందరపడి మొక్కుబడి చేసుకోకూడదు, తొందరపడకూడదు. అసలు దాన్ని మనం చేయగలమా లేదా అని ముందు ఆలోచన చేయాలి. కొంతమంది అంటారు, దేవుడు కనుక నాకు మేలు చేస్తే ఈ ప్రారీ కూడా మొత్తం నేనే కట్టిస్తానంటారు. దేవుడు మేలు చేసిన తర్వాత అడ్రస్ ఉండరాళ్ళు. వామ్మో ఇంత గోడ నేను కట్టేయలేను కానీ కిటికీల వరకు పెడతానులే అంటారు. మొక్కుబడి మాత్రం చాలా ఆవేశంగా చేసుకుంటారు, చెల్లించే కాడికి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. అది దేవుని ఆశీర్వాదం అలాంటి వాటి ద్వారా మనకు కలగదు. మనం దేవుని సన్నిధిలో మాట ఇచ్చామంటే తప్పిపోకూడదు, మాట ఇవ్వకూడదు. నేను ఎవరు మొక్కుకోమన్నారు? దేవుడు మొక్కుకోమన్నాడా? బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు మీరు మొక్కుకోండి అని ఎక్కడ లేదండి. దేవుడు ఎప్పుడు చెప్పలా మీరు మొక్కుకోండి అని. మనమే ఆవేశంలో ఆ బాధలో ఏదన్నా మొక్కుబడి చేసుకుంటే మాత్రం దాన్ని ఏం చేయాలి? చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. అననీయ సప్పీరాలు పాపం మొక్కుకున్నారు దేవుని దగ్గర. ఈ పొలం అమ్మిందంతా దేవునికి ఇద్దామని. అమ్మిన తర్వాత చాలా డబ్బులు వచ్చినాయి. అప్పుడు రాగల మనసు మారిపోయింది. వామ్మో ఇదంతా దేవుడికి ఇస్తే ఎట్లా, కొంచెం దాచుకొని మొత్తం ఇచ్చామని చెప్దాంలే అనుకున్నారు. చివరికి వారికి ఏమొచ్చింది? భయంకరమైన మరణం. ఇది 5వ అధ్యాయం. ఇక 6వ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 9వ వచనం, ఉన్నదానితో తృప్తి పడుట. ఏంటి ఉన్నదానితో తృప్తి పడుట? చదవండి ఎవరైనా. 6:9, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దాన్ని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడు. ఏది వ్యర్థం? మనసు అడి ఆశలు కలిగి దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో సంతృప్తి పడాలి. చాలామంది దాంతో తృప్తి పడరు. ఇంకా అది కావాలి ఇది కావాలని ఉన్నదాన్ని అనుభవించరు. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనం దేవుడు ఏది ఇస్తే దానిలో మనం ఏం చేయాలి? సంతృప్తి చెందాలి. దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి నువ్వు సంతృప్తి పడు, నీకు ఇచ్చిన భర్తను బట్టి సంతృప్తి పడు. అంతేగాని ఆ పరపురుషుల వైపు పరస్త్రీల వైపు తిరుగుతూ ఉంటారు కొంతమంది. అడి ఆశలు అనగా అనవసరమైనటువంటి ఆశలు, అత్యాశలు. ఆశ మంచిదే కానీ అత్యాశ మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ చిన్న గృహం బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చిన ఆ చిన్న కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించు. చిన్న ఉద్యోగాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకు ఉన్నదాన్ని అనుభవించు. లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటారు చాలామంది. సొలొమోను తన అబ్జర్వేషన్లో చెప్పినటువంటి మాట అది. బీ కేర్ఫుల్. ఉన్నదానితో సంతృప్తి పడాలి. ఈ విషయాన్ని పౌలు గారు కూడా చెప్పాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పిన మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములో కడుపు నిండి ఉండటం తెలుసు, ఆకలి కొని ఉండటం తెలుసు, సమృద్ధి కలిగి ఉండటం తెలుసు, లేమిలో ఉంటూ నేర్చుకున్నాను. 11వ వచనం. నా కొదువ కలిగినందున ఎలాగూ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. అండర్లైన్ చేసుకోండి. తృప్తి కలిగిన జీవితం. ఒక
వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతుడు ఎవరంటే ఉన్నదానితో తృప్తి పడేవాడే. ఇక వాణ్ణి మించిన ధనవంతుడు ఎవరు కూడా లేరు. ఉన్నదానితో తృప్తి పడేవాడే. చాలామంది అసంతృప్తికరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. మనసు అడియాశలు కలిగి తిరగడం కన్నా ఎదుట ఉన్నదాన్ని అనుభవించుట మేలు. ఇక 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. మిస్సెలేనియస్ రకరకాల అంశాలు ఉన్నాయి. వాటిలో మరణం గురించి చదువుకుందాం మనం. 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే ఏం మేలు? మరణదినమే మేలు. 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవుట మేలు. ఈయన సలహాలు ఇస్తున్నాడు. ఇందా చెప్పాగా, ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడు. దేనికంటే ఏది బెటర్, దేనికంటే ఏది బెటర్. పెళ్ళికి పిలిచారు, అదే రోజు ఒక సావు ఉంది. సావు మరి ఎటు వెళ్ళాలి? పెళ్ళికి పోవాలా, సావుకు పోవాలా? చెప్పండి. సావుకే పోవాలా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించే వారి ఇంటికి పోవడం. ఎందుకంట? ఏలయనగా మరణము అందరికీ వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మనం కూడా చనిపోతాం అనేటువంటి ఆ స్పృహ మనకు ఉండాలి. మొన్న ఏరోప్లేన్ చూసాం మనం. ఎంతమంది దానిలో ప్రయాణం చేశారో, ఒక్కరు తప్ప అందరూ మాడి మసైపోయారు. అసలు వాళ్ళ శవాలు తీసుకొని వెళ్తూ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. మసి బొగ్గులు అయిపోయారు. మసి బొగ్గులను తీసుకెళ్తున్నారు హాస్పిటల్. ఎవరి శరీరం ఏంటో ఎవరికి తెలియదు. దానికోసం పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే బతికినంతకాలం మనం సంపాదించుకోవాల్సింది చెప్తున్నాడు. 7:1. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనం వెళ్ళే లోపు ఏం సంపాదించుకొని పోవాలి? మంచి పేరు. మనం చనిపోయిన తర్వాత మన గురించి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదిగో పలానా సహోదరి, పలానా సహోదరుడు ఇలా మంచి కార్యాలు చేశాడని చెప్పగలిగే జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవించాలి. 10 మందికి మేలు చేసేటువంటి జీవితాన్ని మనం జీవించాలి. 7వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయండి. డిఫరెంట్ టాపిక్స్ని ఆయన డిస్కస్ చేశాడు. అవి చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మనం స్టడీ చేయాలి. 7వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్న మాట, మరణము వస్తుంది కనుక మనం సంపాదించుకోవాల్సిన ధనమా, మంచి పేరా? మంచి పేరు. సామెతల గ్రంథంలో ఉంటుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యంగా సంపాదించుకోవాల్సింది ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. 8వ అధ్యాయంలోకి రండి. చాప్టర్ 8. 8:11. 8వ అధ్యాయం 11వ వచనంలో చాలామంది దేవుని ప్రేమని చులకనగా చూస్తారట. 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూసి మనుషులు భయాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు. ఒక మనిషి తప్పుడు పని చేశాడు, దేవుడు వెంటనే శిక్షించట్లా. శిక్ష కొంచెం ఆలస్యం అవుతుంది చూసి, ఇక నన్ను శిక్షించే వాళ్ళు ఎవరున్నారని ఇంకా రెచ్చిపోయి దుష్క్రియలు చేస్తున్నారట. అలాంటి అబ్జర్వేషన్ ఆయన చేశాడు. లేరా ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. చెప్పండి, మరి ఇన్ని దుష్క్రియలు చేస్తే దేవుడు వెంటనే ఎందుకు శిక్షించట్లేదు? దేవుడు కనికరము గలవాడు, దేవుడు దయగలవాడు. ఇకనైనా మారతాడేమోనని దేవుడు కొంత సమయము ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను వారు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేసుకుంటున్నారు. కనుక టైటిల్ ఏంటంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వ్యక్తులు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థమైందా మీకు ఈ మాట? మళ్ళీ చదవనా? 8వ వచనం, 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూసి మనుషులు భయాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తాయి. ఇక వాళ్ళకి భయం ఉండదు. మరి శిక్ష వస్తేనేగా భయం వచ్చేది అనుకుంటాం మనం. దేవుడు వెంటనే శిక్షించవచ్చు కదా. దేవుడు వెంటనే శిక్షించడు. దేవుడు కనికరం గలవాడు, ప్రేమ గలవాడు. ఇకనైనా మారతాడేమో. అట్లా శిక్షిస్తేనా ఈ భూమి మీద మనుషులే ఉండరు. అంతేనా? దేవుడు మానవుడిలాగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించుకుంటా పోతే
ఇంకా ప్రేమకు అక్కడ అవకాశం ఏముంది? దేవుని ప్రేమను అర్థం చేసుకోక ఎంతోమంది మరిన్ని దుష్క్రియలు చేసేవారు ఉన్నారు. అలాంటి వారికి ఇది గొప్ప హెచ్చరిక. దేవుడు ఏదో ఒక రోజు వారిని శిక్షిస్తాడు. బైబిల్లో సామెతల్లో మరి సామెత గ్రంథకర్త రాశాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒకరోజు దెబ్బ కొడతాడు. అప్పుడు దాకెందుకు? భయం కలిగి మనం పాపము నుండి పారిపోవాలి. 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయంలో దేవుడు మనకు అప్పగించిన పనిని ఎలా చేయాలో చెప్పాడు. దేవుడు మనకు అప్పగించిన పని 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా చేయము. అండర్లైన్ చేసుకోండి. మీరు విద్యార్థులైతే మీ పని ఏంటి? చదవటమే మీ పని. శక్తి లోపం లేకుండా చదవాలి. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగం ఎలా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలి. మీరు ఒక కూలి పనికి వెళ్ళే వాళ్ళైతే ఆ పనికి జీతానికి తగ్గట్టుగా, కూలికి తగ్గట్టుగా కష్టపడి మనం పని చేయాలి. ఒకవేళ నాలాంటి సేవకులైతే దేవుడు నీకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేయాలి, కష్టపడి పరిచర్య చేయాలి. అది ఏదైనా. మీరు ఒక గృహిణి అయితే ఒక తల్లిగా లేకపోతే ఒక భార్యగా మీకు అప్పగించిన బాధ్యతల్ని మీరు శక్తి లోపం లేకుండా, ఇది కంఠత వాక్యం, దీన్ని కంఠస్థం చేయాలి. చూడకుండా చెప్పగలరు ఎవరైనా? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. అది ఇక చేయలేను అనేంతవరకు చేయాలి. అంటే సోమరితనానికి ఏ మాత్రం అవకాశం ఉండకూడదు. విచారం ఏంటంటే చాలామంది సోమరితనంగా ఉంటున్నారు, పనిలో జాగు చేస్తున్నారు, శ్రద్ధగా పనిచేయలేకపోతున్నారు. దేవుని వాక్యంలో ఉంది, శ్రద్ధ గల వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎవరిని పిలుస్తారు పనికి? శ్రద్ధగా చేసేవారినే ఇంకోసారి పిలుస్తారు. కనుక దేవుడు మనకు అప్పగించిన పని అదేదైనా ఎలా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలి. 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయం బుద్ధిహీనుల అధ్యాయం. ఈ అధ్యాయం అంతా బుద్ధిహీనత గురించి రాశాడు. ఏంటది? బుద్ధిహీనత. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు, బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఉంటుంది. చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగల పట్టు చేత అది చెడు వాసన కొట్టును. సెంటు. ఒక ఆయన సెంటు తయారు చేస్తున్నాడు. సెంటు చాలా సువాసన వస్తుంది మనకు కదా, కానీ దాంట్లో కొన్ని ఈగలు పడ్డాయి అంట. ఏం ఈగలు అవి? ఈగలు పడి చచ్చిపోయి కుళ్ళిపోయినాయి. ఇప్పుడు సెంటు వాసన వస్తుందా, కంపు కొడుతుందా? సువాసన స్థానంలో ఏమొస్తుంది? ఇప్పుడు దుర్వాసన వస్తుంది. చూడండి, చచ్చిన ఈగలు ఒక 4 కానీ అద్భుతమైన సువాసనని కంపు కొట్టేలా చేశాయి. అదే చెప్తాడు 10వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్. కొంచెము బుద్ధిహీనత. ఇదిగో నా వైపు చూడండి అందరూ. ఎంతే? ఏంటిది? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినప్పుడు, ఈ పక్కన కొంచెం వేయగానే జ్ఞానము ఘనత తేలా చేస్తుంది. తక్కెడ ఉంది నా చేతిలో, తక్కెడ తరాజు ఉంది. ఈ పక్కన జ్ఞానం ఉంది, ఘనత ఉంది. చాలా బరువుగా కిందకు ఉందన్నమాట, ఇదేం పైకి ఉంది. చూస్తారా? ఈ పైన ప్లేట్లో ఏం పడింది? ఇప్పుడు బుద్ధిహీనత అనేది పడింది. అది అంతా కొంచెమే. కొంచెం బుద్ధిహీనత పడగానే ఈ జ్ఞానము ఘనత బస్సను పైకి వెళ్ళిపోయిందంట. అంటే నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ జ్ఞానం, నువ్వు సంపాదించుకున్న ఘనత చిన్న బుద్ధిహీనమైన పని చేసేసరికి మొత్తం పోయింది. ఇప్పుడు దాకా మంచోడు అనుకున్నాం, చూసారా వాడు ఎంత పని చేశాడు అనుకుంటారు. ఒక్క పని చేస్తే నువ్వు 20 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న మంచి అంతా నేలపాలు అయిపోయింది. మంచి సంపాదించుకోవటం అంటే ఓ పెద్ద బండరాయిని కింద నుంచి కొండ మీదకి ఎక్కటం కష్టమా తేలిగా? చాలా కష్టం. చెడు సంపాదించుకోవటం అంటే అక్కడి నుంచి దాన్ని దొళ్ళీయటం ఎంతసేపట్లో వస్తుంది కిందకి? ఒక క్షణంలో కిందకు. బుద్ధిహీనత అలాంటిది. కనుక బుద్ధిహీనత విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అధ్యాయం అంతా బుద్ధిహీనతల గురించి. రకరకాల బుద్ధిహీనతలు. వాటిలో ఒక బుద్ధిహీనత కోపం. ఏంటో ఒక బుద్ధిహీనత? చూడండి 3వ వచనం. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడతాడు, తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తాడు.
ఏలువాడు నీ మీద కోప్పడితే ఉద్యోగం నుంచి తొలగిపోవద్దు. ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తాడు. నీకు ఉద్యోగం వచ్చింది, చిన్న ఉద్యోగమే, అది ప్రైవేట్దే. అప్పుడప్పుడు నీ పైన ఉన్న బాస్ నీ మీద కోప్పడతాడు. ఆ కోపానికి కారణం నువ్వు కాదు, నువ్వు చేసిన తప్పు కాదేమో. నా మీద కోప్పడతాడా? నేనేం తప్పు చేశాను? నేను ఈ ఉద్యోగం చేయను, ఇది కాకపోతే నాకు ఇంకొకటి అని చెప్పి తొందరపడి రిజైన్ చేయొద్దు. ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తున్నావు. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఓర్చుకొని అక్కడ పని చేస్తావు. బుద్ధిలోనుడు ఏం చేస్తాడంటే హడావిడిగా గబగబా పేపర్ మీద రిజైన్ లెటర్ రాసి ఇచ్చేసి పో, అవసరం లేదు పో, నువ్వు నా బాసు కాదు, నేను నీ ఎంప్లాయీని కాదు, పో అని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు దొరికిద్ది? మళ్ళీ కంపెనీల చుట్టూ తిరగాలి. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం, చాలా టైం పట్టుద్ది. కొన్నిసార్లు ఉద్యోగం దొరకకపోవచ్చు కూడా. అందుకే ఓర్పు ఉండాలి మనకి. బుద్ధిహీనుడికి ఓర్పు ఉండదు. ఏముంటుంది? ఆవేశం ఒక బుద్ధిహీనత. ఏంటి ఆవేశం? ఒక బుద్ధిహీనత. తొందరపడకూడదు. అట్లాంటి బుద్ధిహీనతలు చాలా ఉన్నాయి. కొంతమంది అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉంటారు. అది కూడా బుద్ధిహీనతే. చూడండి 20వ వచనం, నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, నీ పడక గదిలో కూడా ఐశ్వర్యవంతుల్ని శపించవద్దు. ఎందుకు? ఎలా అనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోతాయి, రెక్కలు గలది సంగతి తెలుపును. ఎవరు లేరు కదా అని గబగబా మీ ఆఫీసర్ని తిట్టవద్దు. మీ ఇంట్లో వెళ్ళిపోయిద్ది అక్కడికి. ఎవరు తీసుకెళ్తారు? అందుకే పెద్దవాళ్ళు చెప్తావు, రే గోడకు చెవులు ఉంటాయిరా, మెల్లగా చెప్పు అంటారు. గోడకు చెవులా అని పైకి కిందకి దేవులాడబాకండి, నిజంగానే చెవులు ఉంటాయి. మనం ఇక్కడ మాడుకునేది అవతల వ్యక్తి గోడ పక్కన ఉన్న వాళ్ళకి ఈజీగా వినపడుతుంది. మనం అనుకుంటాం ఎవరు లేరు అనుకుంటాం. అందుకే ఎన్నడూ కూడా మనం చాడీలు చెప్పకూడదు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు, ఎవరిని కూడా తిట్టకూడదు, శపించకూడదు. శపిస్తే అది ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి పై వాళ్ళకి అందిస్తారు. ఎంత నమ్మకమైన వాళ్ళు. ఏం మాట చెప్పాడో చూడు ఈయన, నీ పడక గదిలో నీ భార్య దగ్గర కూడా అనొద్దు అంటున్నాడు. చివరికి నీ భర్త దగ్గర కూడా అనొద్దు. ఆయన అబ్జర్వేషన్స్లో అది తేలింది, సలహా ఇస్తాడు అనమాట. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇది కూడా మంచి సలహానే. 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయంలో విత్తుట కోయుట. ఏంటి విత్తుట కోయుట? 6వ వచనం చూడండి. 6వ వచనం, ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనక తీయక విత్తుతూనే ఉండము, అది ఫలించును ఇది ఫలించును, లేక రెండూ సరిసమానముగా ఎదుగునో నీవు వెరగవు. మన దేవుడు మనకు అప్పగించిన పని మనం చేస్తూనే ఉండాలి. అది ఫలిస్తుందో ఇది ఫలిస్తుందో తెలీదు. ఒకసారి దేవుని చిత్తమైతే రెండు కూడా ఫలించవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. కొంతమంది ప్రయత్నాలు చేయకుండా ఆపేసి ఇంకేమి రాదు, నేను ఎందుకు పనికిరాను, వేస్ట్ అని అలాగే కూర్చుంటారు. అసలు మొక్క రావాలంటే నువ్వు విత్తనం ఎత్తాలి కదా. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. చాలామంది చదువు ముగించుకొని యాడుండి ఉద్యోగాలని రోడ్ల అమ్మట గడియార స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటారు. వస్తాయా ఉద్యోగాలు? నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. దేనికోసానికి నువ్వు వెళ్ళాలా? ఉదయం విత్తుము, తర్వాత ఏమన్నాడు? అస్తమయమందు కూడా నువ్వు నీ చెయ్యి వెనక తీయక విత్తుతూనే ఉండు, ఎందుకంటే అది ఫలించును ఇది ఫలించును, లేక రెండు సరిసమానముగా ఫలించును నీవు ఎరగవు. దేవుడు దాన్ని దీవిస్తాడో లేదా దీన్ని దీవిస్తాడో. ఒకసారి రెండు అప్పుడప్పుడు చాలామంది ఉంటారు, మా అబ్బాయికి 3 ఉద్యోగాలు ఒకసారి వచ్చినాయి అంటారు. 3 ఎట్లా వచ్చినాయి? వరకనే వచ్చినాయా 3? ఆయన 10 ఉద్యోగాలకు అప్లై చేసి ఉంటాడు, అప్పుడు వచ్చినాయి ఎన్ని? 3. నువ్వు ఒకదానికి కూడా ఎవరుండారు మనకి ఇచ్చేవాళ్ళు? చాలామంది నిరాశపడతా ఉంటారు. జీవితంలో నిరాశపడకూడదు. మన పని మనం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇదే అధ్యాయంలో యవనస్తుల గురించి కూడా రాశాడు. 9వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము.
అయితే ఆగండి అయితే అన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. 2017లో మన సువార్దళంలో యవనస్తుల కూడిక కొరకు ఈ వచనం మీద ఒక థీమ్ సాంగ్ రాశాను నేను. యవ్వనుడా నీ యవ్వన కాలమునా సంతోషపడుచున్నావా, ఓ యువతి నీ యవ్వన కాలమునా సంతోషపడుచున్నావా, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను ప్రవర్తించుచున్నావా, ఒక తీర్పు దినమునికున్నదని నీవు ఎరుగుదువా, ఒక తీర్పు దినమునికున్నదని నీవు ఎరుగుదువా, యవ్వనుడా నీ యవ్వన కాలమునా సంతోషపడుచున్నావా. చాలా అద్భుతమైన పాట ఇది. మన సువార్దళంలో అనేక మంది యవనస్తులు ఈ పాట నేర్చుకొని ఆత్మీయంగా బలపడుతున్నారు. అద్భుతమైన విషయం ఏంటంటే యుఎస్ఐ ఏపీ వాళ్ళు ఈ మధ్య ఒక సువార్త పాటల ఆల్బమ్ ఒకటి తయారు చేశారు. దేవుని కృపను బట్టి ఈ పాట కూడా ఆ ఆల్బంలో రిలీజ్ చేశారు పోయిన నెలలో, మే నెల చివరిలో. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. ఈ పాట 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది యవ్వన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారాలని మీరు కూడా ప్రార్థన చేయండి. చివరిగా 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప హెచ్చరిక చేశాడు. ఏంటది? 12:1 దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. నీ బాల్యదనములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకోవాలి? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కాదు, వయసు అయిపోయిన తర్వాత కాదు. వెన్ యు ఆర్ టూ యంగ్, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే, చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడే, బాలికగా ఉన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే నీ సృష్టికర్తను నువ్వు స్మరణ తెచ్చుకో. చూడండి చివరి ముగింపు మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. 13వ వచనం, ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి, మానవ కోటికి ఇదియే విధి. 14వ వచనంలో ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటా వార్నింగ్? గూఢమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదో కానీ తీర్పులోనికి తెచ్చును. జాగ్రత్త, నీకు తీర్పు ఉంది అని 11వ అధ్యాయం చివరిలో చెప్పాడు, 12వ అధ్యాయం చివరిలో చెప్పాడు. దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. మరణం తర్వాత ఒక తీర్పు ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవండి 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి అక్కడక్కడ కొన్ని వచనాలు నేను వివరించాను, కానీ చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సొలొమోను యొక్క అనుభవాలు కానీ, సొలొమోను యొక్క పరిశీలించిన విషయాలు కానీ, సొలొమోను ఇచ్చిన సలహాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక హెచ్చరిక ఏంటంటే, ప్రతి మాటని దేవుని మాటలాగా మనం తీసుకోకూడదు. ఆ మాటని ఇతర దేవుని వచనాలతో, ఇతర పుస్తకాల్లో ఉన్న వాక్య భాగాలతో పోల్చి మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. నేను నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు చెప్పి ముగిస్తా. మొదటిది, దేవుని సమయం కొరకు ఓపికతో ఎదురు చూడాలి. చెప్పండి, దేని కొరకు? దేవుని సమయం కొరకు ఓపికతో ఎదురు చూడాలి. 3:1. 2, మొక్కుబడి చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు. మొక్కుబడి చెల్లించుటకు ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. వలల వంటి స్త్రీలకు, పురుషులకు దూరంగా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలి? వలల వంటి స్త్రీలకు, పురుషులకు దూరంగా ఉండాలి. ఇందాక మనం దీన్ని గమనించలేదు, ఒకసారి చూద్దాం. 7:26. ఈయన అబ్జర్వేషన్లో ఒక స్త్రీ కనపడిందంట.
ఆ స్త్రీ ఎలా ఉందో చూడండి. 7:26 చదవండి ఎవరైనా. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను. అసలు వినండి, అసలు మరణం కంటే దుఃఖకరమైంది ఏమైనా ఉందా ఈ భూమి మీద? నిజానికి ఏమీ లేదు. కానీ సాల్మన్ అబ్జర్వేషన్లో మరణము కంటే కూడా భయంకరమైన దుఃఖాన్ని కలిగించేది ఒకటి కనబడింది. ఏంటది? వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. చాలు అండర్లైన్ చేసుకోండి. ఈ స్త్రీ వలల వంటిదంట. అంటే చేపకి వల వేసి పట్టినట్టుగా అనేక మంది పురుషులకు కొంతమంది స్త్రీలు అలా వల వేస్తారన్నమాట, వలేసి పట్టేస్తారు. అలాంటి స్త్రీ. ఇంకేమన్నాడు? ఉరుల వంటి మనస్సు. ఆ స్త్రీ మనస్సు ఉరి, ఉచ్చు పెట్టి పక్షిని పట్టేస్తారు. బంధకముల వంటి చేతులు. ఆ స్త్రీ నిన్ను కౌగిలించుటకు ఉంటుంది, కానీ ఆ కౌగిలి ప్రేమతో కాదు. ఆ కౌగిల్లో చచ్చిపోతావు నువ్వు అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే డెలీలా. ఈ స్త్రీకి ఉదాహరణ ఎవరు? డెలీలా అనే స్త్రీ వలల వంటి స్త్రీ, ఉరుల వంటి మనస్సు కలిగిన స్త్రీ, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. బలవంతుడైన సంసోనుని తన చేతులతో బంధించి వలతో పట్టేసి అతన్ని చంపేసింది, అతన్ని నాశనం చేసింది. ఇలాంటి స్త్రీలు, పురుషులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలమైన మనం ఇలాంటి స్త్రీలకు, ఇలాంటి పురుషులకి ఎలా ఉండాలి? చాలా దూరం. నన్ను అడిగితే కిలోమీటర్ దూరం ఉండాలి ఇలాంటి వాళ్ళకి. ఎంత దూరం? కిలోమీటర్ దూరం. సామెత గ్రంథంలో అంటాడు, దాని వాకిలి దగ్గర కూడా పోవద్దు నువ్వు అంటాడు. జారత్వం చేసేటువంటి ఆ స్త్రీ ఆ వేసే ఇంటి ద్వారం దగ్గరకు కూడా పోవద్దు. పని ఉండగానే వెళ్ళొద్దు. బీ కేర్ఫుల్. బహుశా 700 మంది 1000 మందిలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సొలొమోనుకి మనకు తెలియదు. అనుభవంతో చెప్పినటువంటి మాట. కాబట్టి ఏంటి ఆ పాఠం? వలల వంటి స్త్రీలకు, పురుషులకు మనం చాలా దూరంగా ఉండాలి. చివరి మాట, యవన కాలంలోనే ప్రభు దగ్గరికి రావాలి. యవన కాలంలోనే ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సమయం కొరకు ఓపికతో కనిపెట్టడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. కంగారు పడుతున్నావా? కలవరపడుతున్నావేమో. ఒంటరిగా ఉంటే మంచిది అనుకుంటున్నావేమో. లేదు, జంటగా ఉంటేనే మంచిది. ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు మంచి స్నేహితులను నాకు దయచేయి, దేవుని బిడ్డల సహవాసం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. సహవాసమే సౌభాగ్యం, సహవాసమే సౌశీల్యం. ప్రేమగల మా తండ్రి, ప్రసంగి గ్రంథాన్ని ఈరోజు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. ఎన్ని అమూల్యమైన విషయాలు మా కొరకు దాచి ఉంచావు ప్రభువా, నీకు వందనాలు. సొలొమోను యొక్క జీవిత అనుభవాలు, ఆయన పరిశోధనలు, పరిశీలనల ద్వారా చివరిలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప ముగింపును బట్టి వందనాలు. అవును ప్రభువా, నీవు లేకుండా మానవుడు చేసే ప్రతి ప్రయత్నం వ్యర్థమే తండ్రి. ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, తమ హృదయాన్ని, జీవితాన్ని సమర్పించుకోకపోతే, ఇక్కడే వారు తమ జీవితాన్ని మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. వలల వంటి స్త్రీలకు, పురుషులకు చాలా దూరంగా ఉండటానికి సహాయం చేయండి. పాపాత్ములు దానిలో పడతారన్నావు. దేవుని యందు భయభక్తులు గలవారే తప్పించుకుంటారని మీరు సెలవిచ్చారు. అలాంటి పాపములో పడిపోకుండా మేము ఎంతో జాగ్రత్తగా ఉండటానికి మాకు సహాయం చేయండి. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు యవన కాలంలోనే తమ యవన జీవితాన్ని మీకు సమర్పించుకొని మీ బిడ్డలుగా మారే కృపనిమ్మని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసము, కాపుదల సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.